పెడుతండే సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? హలో గైస్, వెల్కమ్ టు సిగే థాట్స్. ఏమనుకోకండి నా వాయిస్ కొంచెం. సో ఇప్పుడు మనం తండేల్ మూవీ రివ్యూ కాదు, మై ఒపీనియన్ మాట్లాడుకుందాం. నా ఒపీనియన్ మాత్రమే. ఎలా ఉందంటే, ఈ మూవీలో యాక్టింగ్కి వంక పెట్టాల్సిన పనే లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరు చింపేశారు. కానీ 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 రైటింగ్ పైన కొంచెం తేడా కొట్టింది. ఈ మూవీ మొత్తం తేడా కొట్టింది రైటింగ్ వల్లనే. అంటే ప్రతిసారి పుచ్చితల్లి, రాజు అనే డైలాగ్స్ కొన్ని చోట్ల చూసుకోవాల్సింది, మరి ఓవర్గా స్ట్రెచ్ చేసినట్టు అనిపించింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే చిరాకు తెప్పిస్తుంటుంది, ఏంది ఇది ప్రతిసారి అని. అండ్ డబ్బింగ్ ఎవరు చెప్పారో కానీ ఈ డబ్బింగ్ అంటే హీరోయిన్ హీరో మాత్రం పర్ఫెక్ట్ ఉంది డబ్బింగ్. ఓకే, వీళ్ళది మనకు కనెక్ట్ అయిపోతుంది డబ్బింగ్ వైజ్గా. మిగతా చుట్టుపక్కల క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అస్సలు సెట్ కాలే వాళ్ళకు. అదే ఫస్ట్ స్టార్టింగ్లో కూడా అంతే, ఒక తమిళ యాక్టర్ని తీసుకొచ్చి పెట్టిరు, అతనికి డబ్బింగ్ వామ్మో టూ వర్స్ట్ ఉంది, చాలా వర్స్ట్ ఉంది ఆ డబ్బింగ్ అయితే. దానివల్ల డిస్కనెక్ట్ అయ్యే ఫీలింగ్ వస్తుంటుంది మనకు మెల్లమెల్లగా. దానితోడు మధ్యలో చాలామంది డబ్బింగ్స్ పోయినాయి అనుకోండి, అది వేరే విషయం. అండ్ హీరో హీరోయిన్ మధ్యలో కెమిస్ట్రీ బాగానే ఉంది. అంటే మనం ఆల్రెడీ లవ్ స్టోరీ మూవీ చూసాం కదా, వీళ్ళిద్దరు కాంబినేషనే, ఇంకా అందులో ఉన్న ఫీలింగ్సే ఇందులో కూడా కలుగుతుంటాయి. కానీ డిఫరెంట్ సెటప్, ఇంకా డిఫరెంట్గా మాట్లాడుతుంటారు కదా, అదే వాళ్ళ యాసలు అట్లా అది చేంజ్ చేసినట్టు అనిపించింది. కానీ పెద్ద తేడా ఏం తెలియలేదు. బట్ లవ్ స్టోరీ అయితే బాగానే ఉంది, నాట్ బ్యాడ్. తీసేసేంత అయితే అస్సలు కాదు. ఈ మూవీకి ఎవరైనా 100% వర్క్ చేశారంటే అది డిఎస్పి మాత్రమే. మ్యూజిక్ అయితే చింపేశాడు, పడిపోతున్న సీన్స్ కూడా లేపడానికి మ్యూజిక్ చాలా హెల్ప్ అయింది. అండ్ మైనస్ కూడా అదే, కొన్ని చోట్ల రిపీటెడ్ బీజిఎం వస్తుంటుంది, అది మనం ట్రైలర్లో చూస్తుంటాం. టీ అని ఒక మ్యూజిక్ వస్తుంటుంది, ఈ మ్యూజిక్ అనేది ప్రతి చోట్ల వాడిస్తారు, చిన్నదానికి పెద్దదానికి ఆ మ్యూజిక్ వస్తూనే ఉంటుంది. దానివల్ల కొంచెం ఇరిటేటింగ్ అనే ఫీలింగ్ అయితే కలుగుతుంటుంది. నాకైతే కలిగింది, ఇది మై ఒపీనియన్ కాబట్టి నాకు కలిగింది. ఈ మూవీ స్టోరీ రియల్ స్టోరీయే, బట్ నాకు చూపించే విధానం అయితే ఉంటుంది కదా, ఈ సినిమాగా తీస్తున్నప్పుడు సినిమాటిక్గానే చూపించాలి, మరి ఓవర్ ద టాప్ తీస్తున్నారు అనిపించింది నాకైతే. ఆ ఇండియా పాకిస్తాన్ ఆ సీన్స్ అయితే నాకైతే అస్సలు కనెక్ట్ చేయాలి, బలవంతంగా ఇరికించినట్టు అనిపించింది. ఎందుకంటే మనం ఆల్రెడీ చాలా వరకు చాలా సినిమాల్లో చూసినవే, అవే మళ్ళీ రిపీటెడ్గా యూజ్ చేస్తుంటే మనకే ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ కలుగుతుంటుంది, దానికి మనం కనెక్ట్ కాలేం. అరే ఇది ఆల్రెడీ చూసేసాం కదా, ఇంకేంది, ఎవరో ఒకరు దేశభక్తికి సంబంధించిన దాన్ని పాడు చేస్తే మనం దాన్ని నిరూపించుకోవడానికి మనకు ఆ పౌరుషం రావాలి, ఆ ఉగ్రేషం రావాలి, అలాంటివి చాలా వరకు చూసాం కదా, ఒక కొత్తది ఏమైనా చూపించాలి అనే ఫీలింగ్ నాకైతే కలుగుతుంది. కానీ ఇది మళ్ళీ రొటీన్ వేలో తీసుకెళ్లారు, అండ్ నాకైతే అంత కనెక్ట్ కాలేదు. ఏమో మరి నాకు అట్లా అనిపించింది, మీకు కనెక్ట్ కావచ్చు కూడా. ఇంకా చందు మొండేటి గారి రైటింగ్ విషయానికి వస్తే, రైటింగ్ అయితే ఇంప్రెస్ ఏం చేయలేదు, ఓల్డ్ ఫార్మెట్ లాగానే కొట్టింది. ఆ టెంప్లెట్ కానీ, ఆ ప్లేస్మెంట్స్ కానీ, ఆ ఫైట్స్, హీరోకి ఇంట్రో అండ్ హీరోయిన్కి ఇంట్రో, రైటింగ్ వైజ్గా అయితే నన్ను ఏం ఇంప్రెస్ చేయలేదు, అండ్ నన్ను ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ అంత అనిపించలేదు నాకు. మనం ఇప్పుడు వినలే కదా, స్లాంగ్ కొంచెం అనీజీ ఫీలింగ్ వచ్చింది. బట్ ఆ పీపుల్కి ఎవరైతే ఉన్నారో ఆ స్లాంగ్ పీపుల్, శ్రీకాకుళం అనుకుంటా, వాళ్ళకి బాగా కనెక్ట్ అవ్వచ్చు మేబీ అని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ మూవీకి దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టారంట, ఏమో ఖర్చు చేసి ఉండొచ్చు, ఆ న్యాచురల్ లొకేషన్స్కి అయినట్టున్నాయి. దిస్ ఈస్ మై థాట్స్ అండ్ మై ఒపీనియన్. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మూవీ మీకు ఎలా అనిపించింది, దట్స్ ఇట్ గైస్. అండ్ మై ఒపీనియన్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. దీస్ ఆర్ మై థాట్స్.